హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ స్థిరమైన విధాన చొరవలు, రక్షణ పరిశ్రమ అపారమైన సహకారం ద్వారా భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతుల్లో ఒక అద్భుతమైన మైలురాయిని సాధించింది. ఎగుమతులు 16,000 కోట్ల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు 3,000 కోట్లు ఎక్కువ. 2016-17 నుంచి ఇది 10 రెట్లు పెరిగింది. భారత్ ఇప్పుడు 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం 100 సంస్థలు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండటంతో భారత పరిశ్రమ తన డిజైన్, అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పెరుగుతున్న రక్షణ ఎగుమతులు ఏరో ఇండియా 2023లో 104 దేశాల భాగస్వామ్యం భారతదేశ పెరుగుతున్న రక్షణ తయారీ సామర్థ్యాలకు నిదర్శనం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో ఈ విజయం భారతదేశ ప్రతిభకు, మేక్ ఇన్ ఇండియా పట్ల ఉత్సాహానికి స్పష్టమైన నిదర్శనమని అభివర్ణించారు. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఇది తెలియజేస్తోంది. భారత్ను రక్షణ ఉత్పత్తుల తయారీ హబ్గా మార్చే ప్రయత్నాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని మోదీ అన్నారు. రికార్డు స్థాయిలో రక్షణ ఎగుమతులు జరగడం దేశం సాధించిన గొప్ప విజయమని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో రక్షణ ఎగుమతులు ఇంకా గణనీయంగా పెరుగుతాయని ఆయన ట్వీట్ చేశారు. సుమారు 8 ఏళ్ల క్రితం దిగుమతిదారుగా పేరొందిన భారతదేశం నేడు డోర్నియర్ 228 155 mm అడ్వాన్స్డ్ టోవెడ్ ఆర్టిలరీ గన్స్, బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ క్షిపణి వ్యవస్థ, రాడార్లు, సిమ్యులేటర్లు, మైన్ రక్షిత వాహనాలు, సాయుధ వాహనాలు, పినాకా రాకెట్లు, లాంచర్లు, మందుగుండు సామాగ్రి, థర్మల్ ఇమేజర్లు, బాడీ ఆర్మర్స్ వ్యవస్థలు, లైన్ రీప్లేసబుల్ యూనిట్లు, ఏవియానిక్స్, స్మాల్ ఆర్మ్స్ భాగాలు, విడి భాగాలను ఎగుమతి చేస్తోంది. ఎల్సిఏ తేజస్ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఎంఆర్ఓ కార్యకలాపాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. రక్షణ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గత 5-6 ఏళ్లుగా అనేక విధానపరమైన కార్యక్రమాలు చేపట్టి సంస్కరణలు తీసుకువచ్చింది. ఎగుమతి విధానాలను సరళీకృతం చేసి ఎండ్-టు-ఎండ్ ఆన్లైన్ ఎగుమతి ఆథరైజేషన్తో పరిశ్రమ హితంగా మార్చారు. జాప్యాన్ని తగ్గించారు. ఇంకా సులభతర వ్యాపారాన్ని తీసుకువచ్చారు. భాగాలు, విడి భాగాల ఎగుమతి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ప్రధాన ప్లాట్ఫామ్లు, పరికరాల ఎగుమతి కోసం ప్రభుత్వం 3 ఓపెన్ జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ నోటిఫై చేసింది. OGEL అనేది వన్ టైమ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్. OGEL చెల్లుబాటు సమయంలో ఎగుమతి అనుమతి కోరకుండా ఇది నిర్దిష్ట వస్తువులను నిర్దిష్ట గమ్యస్థానాలకు ఎగుమతి చేయడానికి పరిశ్రమను అనుమతిస్తోంది. వివిధ దేశాల నుంచి అందుకున్న ఎగుమతి లీడ్లు రిజిస్టర్డ్ ఇండియన్ డిఫెన్స్ ఎగుమతిదారులకు రియల్ టైం ప్రాతిపదికన ఆన్లైన్ పోర్టల్ ద్వారా వ్యాప్తి చేయబడతాయి. తద్వారా వారు ఎగుమతి అవకాశాలకు ప్రతిస్పందించగలుగుతారు. భారతీయ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, భారతీయ పరిశ్రమలను సులభతరం చేయడానికి విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీ అసోసియేషన్ల భాగస్వామ్యంతో మిత్ర దేశాలతో 40కి పైగా వెబినార్లు నిర్వహించారు. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.